5 లక్షలు పెడితే మనకి 5 లక్షలు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మా రవలి మీద ప్రాంక్ చేయబోతున్నా. వీడియో బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన కొత్త ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే, సో నేను కెమెరా దాచిపెట్టిన తనకు కనబడద్దని చూడండి, లాస్ట్ వరకు చూడండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే రైట్. రవలి రవలి ఈసారి ఇట్రా, గుడ్ న్యూస్ వచ్చింది మనకు. ఒకటి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటది? మనకు 5 లక్షల లాటరీ వచ్చింది. నిజం, నీకు అర్థమవుతలేదా? మొన్న తీసుకున్నా, కేరళ పోయినాం కదా, కేరళ పోతే అక్కడ కూడా లాటరీ తీసుకున్నా. 3 తీసుకున్నా లాటరీలు. 3 తీసుకుంటే ఒకటి వచ్చింది. మీకు మెసేజ్ కూడా వచ్చింది. మరి ఆ ముచ్చటే నాకు ఎప్పుడు ఆ రోజు తీసుకున్నాను. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. ఇప్పుడు ఇవాళ న్యూస్ లో వచ్చింది. అందులో మన నంబర్ ఉన్నది. 5 లక్షలు తిన్నా. ఫస్ట్ మెసేజ్ పట్టు మెసేజ్ చూసినా? అవును నిజమే కదా, 5 లక్షలు. అవునా నిజమా? అవును నిజమే కదా, 5 లక్షలు. నేనైతే ఫస్ట్ 10 జతల బట్టలు అయితే అనుకుంటా. జతలు బట్టలు, బైక్ అన్నా, నేను బుల్లెట్ బండి తీసుకున్నాను అనుకున్నాను. విక్కియాడు బుల్లెట్ బండి కూడా బుల్లెట్ బండి తీసుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత నాకైతే మరి ఎన్నో కొన్ని అయితే ఇస్తే నేను డ్రెస్సులు తీసుకుంటా. ఎన్నో కొన్ని అంటే 5 లక్షలు వచ్చినాయి. సో 5 లక్షలల్లో బండికి మనకు 2.5 లక్షలు అవుతాయి. మిగతా 2.5 లక్షలు ఉంటాయి. ఎంజాయ్. నేనైతే అస్సలు నిజంగా నమ్మలేదు తెలుసా, ఘోరం. ఎంత ఘోరం. 3 లక్షలు మూడు తీసుకున్నా. 3 ఇట్లలో ఒకటి తగిలిందంటే మనకు మస్తు అదృష్టం ఉన్నది. 5 లక్షలు 5 లక్షలు కానీ ఫస్ట్ అప్పులు అయితే తీర్చేయి. పెద్ద భారం అప్పుల తర్వాత అంటే మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి మనకి? ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడు అప్పులు ఎప్పుడన్నా దొరకాయి. ఇప్పుడు ఇవి పడ్డాయి కదా, ఇళ్ళకెళ్ళి అప్పులు తీరినాయి. ఫస్ట్ బండి కొనుక్కుంటా. నేను ఫస్ట్ బండి కొనుక్కుంటా. బండి కొనుక్కుంటే అప్పులు ఇట్లా అది ఇది అని అడుగుతారు. మనకి ఎట్లా తెలుస్తుంది? మన వచ్చినట్టు మనకి 5 లక్షలు వచ్చినట్టు ఎట్లా తెలియదు. ఇప్పుడు ఇవి తీర్చేస్తే ఆ బాధ పోతుంది. ఆ బాధ పోయినాక మనం తర్వాత మళ్ళీ ఫ్రీగా ఉండొచ్చు. ఏ బాధ ఉండదు, ఏ రంది ఉండదు, ఏమన్నా కొనుక్కోవచ్చు ఫ్రీగా. నేనైతే ఇప్పుడు అప్పులు ఎన్ని ఉన్నాయి? మా అంటే 1,50,000 2 లక్షలు ఉన్నాయి. అవి ఓంగి ఇంకా 3 లక్షలు ఉంటాయి. 3 లక్షలల్లా నేను చెప్పేది నువ్వు 3 లక్షలల్లా నాకు చెవులు ఎంత చిన్న ఉన్నాయి, బాగాలేవు. చెవులు తీసుకో కొన్ని. తర్వాత ఒక 10 జతల డ్రెస్సులు కొందాం. మనం వీడియోలు తీసుకోవచ్చు. కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని బాగుంటది. ఇంకా ఏం కావాలంటే నాకు వాషింగ్ మిషన్ కావాలి. బట్టలు కష్టం అవుతుంది, అయితే బాగుంటుంది నాకు. ఇవి తర్వాత ఏమన్నా మిగిలితే నువ్వు తీసుకో అంతే. నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ బండి లేదు ఏం లేదు. అప్పులు తీర్చినాక నాకు ఇవి ఇచ్చినాకనే నువ్వేమన్నా కొనుక్కో. ఇప్పుడున్న బండితో మేనేజ్ చేసుకుంటా. తీర్చి ఫస్ట్, తర్వాత ఇవి నాకు కొనిచ్చేయి. మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. ఒక నాకే నేను అంటున్నా, అప్పులు తీర్చి ఇవి కొనుక్కుంటా అని చెప్తాను. ఇవి అయిపోయినాక ఇంకా మనకు ఆడపిల్ల ఉంది, ఆమె పేరు మీద ఒక 50,000 ఏమో ఎత్తే ఆమె పక్కకు ఉంటాయి కదా. ఈ బండి కొనుక్కుంటే ఏమత్తది? ఏమన్నా వస్తుందా? బండి రోజు బండి ఒక బండి ఉన్నది కదా, అంతమందం పోతున్నాం వస్తున్నాం, మళ్ళీ ఆ బండి ఎందుకు? ఫస్ట్ బండి కావాలి, తర్వాత అసలు అదంతా కాదు. కానీ నాకైతే మరి నమ్మబుద్ధి అవుతుంది. 5 లక్షలు పడ్డాయి అంటే మెసేజ్ వచ్చింది. నేను బండి కొనుక్కుంటే తర్వాత మీ ఇష్టం, నువ్వు చూసుకుంటే అయిపోద్ది. అంటే నీకు ఇంకే నువ్వు తీసుకుంటావు. ఇంకేం ఏం లేదురా, మనకు లాటరీ వచ్చింది. 5 లక్షల లాటరీ వచ్చింది. 5 లక్షల లాటరీ, చిన్న 5 లక్షల లాటరీ వచ్చిందా? అయితే కొన్ని అప్పులు తీర్దాము. చిన్న చెవులు తీసుకుంటా, కొన్ని బట్టలు తీసుకుంటా, నీకు కూడా కొన్ని బట్టలు తీసుకుంటా. ఫస్ట్ మమ్మీకి బట్టలే కావాలి. అట్లా ఏమద్దా, నీ పేరు మీద కొన్ని పైసలు ఇద్దా అని చెప్తే బండి తీసుకుందాం. బుల్లెట్ బండి తీసుకుందాం. ఒక బండి ఒకటి తీసుకుంటా అయిపోద్ది. అప్పులలో దేవత రోజు ఇంటికి రోజు ఇంటికి కాదు చిన్న, రోజు అప్పులలో ఇంటికి వచ్చి ఎట్లా అడుగుతారు? అవి కట్టేస్తే ఏమన్నా బాగుంటుందా? మనకు అవి వచ్చినాయని వాళ్ళకి తెలుస్తుంది. తెలియదు
తెలియదు తెలియదు, కానీ తెలియదు. మళ్ళీ తర్వాత దొరకాయి కదా చిన్న చెప్పు మీద తర్వాత ఫస్ట్ తప్పులు దొరికాయి. కడతాం డాడీ అని చెప్పు. ఫస్ట్ బండి కొనుక్కుందాం, ఓకేనా? ఉమ్. బండి కొనుక్కుందాం. మీ మమ్మీకి చెవులే ఆట. మీ మమ్మీ బాగా లిస్ట్ ఉన్నది, పెద్ద లిస్ట్. వాషింగ్ మిషన్ కావాలట, బంగారం కావాలట, బట్టలు కావాలట. బంగారంకే 4 లక్షలు అవుతాయి. బంగారానికి బంగారం రేట్ ఏమో ఫుల్ రేట్ కానీ ఉంటుంది. బట్టలు ఇంకొక లక్షతో ఏమేమంటావు? 10 జతల బట్టలు రోజుకొకటి వేసుకొని రోజుకొక వీడియో దిగచ్చు, రోజుకో ఫోటోలు దిగచ్చు. ఓన్లీ బట్టలు, ఎంత బాగుంది. వాషింగ్ మిషన్, బంగారం, మూడింటికి ఈవైనా ఇంకా మనకే ఉంటాయి కదా. ఎంతో కొంత ఉంటాయి కదా. ఆ లక్షతో నువ్వే కొనుక్కో. సరే కానీ ఇప్పుడు సరే అయితే ఫస్ట్ ఫోన్ చేద్దాం. ఫోన్ చేసినాక హలో, లౌడ్ స్పీకర్ వెళ్దాం. హలో సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సరే, మా లాటరీ వచ్చింది కదా, లాటరీలో ఫస్ట్ 25,000 మాకు డిపాజిట్ చేయాలి సార్. డిపాజిట్ చేసినాక మీకు మిగతా 5 lakhs అనేది మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి సార్. అవునా సార్, మళ్ళీ వేస్తాం, ఆగండి ఒక నిమిషం. చూసినా ఫస్ట్ మనం 25 కడితే వాళ్ళు 5 lakhs ఎత్తారట. అంటే ఇది నమ్మాలా వద్దా? 25 లక్షలు పంపినాకాడు 25,000. 25,000 పంపినాకాడు 5 లక్షలు పంపకపోతే ఒక్క పడుతుంది కదా. ఏం చేద్దాం? అమ్మో, ఇలాంటి అస్సలే నమ్మదు. 5 లక్షలు 25,000 పెడితే మనకి 5 లక్షలు వస్తాయి. అవి పంపినాకాడు పంపకపోతే 5 లక్షలు డీటెయిల్స్ అన్ని అనుకుందాం. ఎట్లా కనుక్కుంటావు? అది పంపేదాకా పంపుంది అది ఇది అంటాడు. పంపినాక కథం అన్ని బ్లాక్ చేసి పెట్టుకుంటాడు. 25,000 మనకు బొక్క పడుతుంది కదా. అంతేదంతా. తర్వాత ఎట్లయినా సంపాదించి ఇవన్నీ కొనుక్కోవచ్చు. కానీ 25,000 మళ్ళా వట్టిగా నష్టం చేసుకుని అప్పుడు మీద వేసుకునే బదులు వట్టిగా ఉండడం బెస్ట్ కదా. ఇంటెన్షన్ ఏంటిదంటే ఆన్లైన్ మోసాలు బాగా జరుగుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేసినాం. కొన్ని లాటరీ టికెట్ అని మీకు ఇందులో విన్నో ఇన్లైన్ అని చెప్పి తర్వాత అనేక రకాలుగా మనకు ఆన్లైన్లో ఫ్రాడ్ జరుగుతుంది. సో వాటి గురించి కొంచెం అవేర్నెస్ కోసం అని వీడియో చేసినాం. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.